హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇటీవల బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ కొలువులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ట్రేడ్స్మెన్ పోస్టుల కోసము. మరి ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం ఇందులో చూద్దాం. మొత్తం పోస్టులు వచ్చేసి 3588 పోస్టులకు గాను ఇందులో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మేల్కి వచ్చేసి 3406 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసి 182 పోస్టులు ఉన్నాయి. మరి దీని యొక్క అర్హత వచ్చేసి ఏంటంటే 10th క్లాసు. సాలరీ విషయానికి వచ్చేస్తే బేసిక్ అనేది 21,700 ఉంటుంది. మళ్ళీ దీంతో పాటు హెచ్ఆర్ఏ డిఏ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ బేసిక్ వచ్చేసి 69,100 వరకు కూడా వెళ్తుంది. వారి యొక్క సర్వీస్ను దృష్టిలో పెట్టుకొని ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇకపోతే ఇందులో మరి ట్రేడ్స్మెన్ పోస్టులు అనగానే ఏమిటి అంటే, ఏదైతే వృత్తి విద్యలు ఉన్నాయో ఒక రకంగా చెప్పాలంటే కార్పెంటర్ కావచ్చు, ప్లంబరు, టైలరు, పెయింటరు, ఎలక్ట్రీషియను, బార్బరు, వాషర్మెను, స్వీపరు, కుకింగ్, కోబ్లరు, ఇవన్నీ కూడా ట్రేడ్స్ పోస్టుల కిందకి వస్తాయి. అంటే ఇది ఈక్వల్లీ ఇప్పుడు మన కానిస్టేబుల్ క్వాలిఫికేషనే హోదా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును. మరి దీని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టు కంపల్సరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి. ఇంకోటి వచ్చేసి సంబంధిత ట్రేడ్లో వారు ఏదైతే అప్లై చేసుకుంటున్నారో అందులో వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుండి 2 ఏళ్ళు లేదా 1 ఏడాది సర్టిఫికేట్ ఉండన్నట కంపల్సరీ. అయితే కొన్ని ట్రేడ్లకు అటువంటి ఫెసిలిటీ ఉండదు కాబట్టి సంబంధిత ట్రేడ్లో నైపుణ్యం ఉంటే చాలు అని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అభ్యర్థులు ఇది ఒకటి మనం చూసుకోవాలి. మరి దాని యొక్క ఏజ్ లిమిట్ వయస్సు చూసినట్లయితే ఆగస్టు 24-25 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఆ వయసు అనేది ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకైతే 5 ఏళ్ళు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును. అంటే ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చును. ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒకటి అభ్యర్థులందరూ కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ శారీరక ప్రమాణాలు చూసినట్లయితే పురుషులకు వచ్చేసి హైట్ 165 సెంటీమీటర్స్ అనేది ఉండన్నట్టు. ఛాతీ వచ్చేసి 75 నుంచి 80 సెంటీమీటర్ల మధ్యలో ఉండాలి. అలాగే మహిళలకు ఎత్తు వచ్చేసి హైట్ వచ్చేసి 155 సెంటీమీటర్లు ఉండాలి. ఇంకోటి వచ్చేసి మరి ఎంపిక ఎలా చేస్తారంటే మొత్తం కూడా 3 దశల్లో ఎంపిక జరుగుతుంది. 3 స్టేజెస్లో ఎంపిక జరుగుతున్నది. అందులో భాగంగా తొలి దశ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అందులో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను నిర్వహిస్తారు. అంటే కొన్ని ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అందులో ఏ ఒక్క ఈవెంట్లో అర్హత సాధించకపోయినా కూడా తదుపరి దశకు అనుమతించరు. ఇది కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇంకోటి వచ్చేసి అందులో రేస్ ఈవెంట్కు సంబంధించి పురుష అభ్యర్థులు అయితే 5 కిలోమీటర్ల రేస్ను 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. అలాగే మహిళా అభ్యర్థులు అయితే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇది కూడా అభ్యర్థులు నోట్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మరి సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కదా. రెండో దశలో ఏంటంటే ఆ ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిన వాళ్ళు రెండో దశలోకి వస్తారు. ఇందులో 100 మార్కులకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, రాత పరీక్ష అనేది ఉంటుంది. మొత్తం 4 విభాగాల నుంచి ఇందులో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్, వీటి నుంచి 25 ప్రశ్నలు వస్తే 25 మార్కులు. అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 25 ప్రశ్నలకు గాను 25 మార్కులు. థర్డ్ వన్ వచ్చేసి అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ 25 ప్రశ్నలకు వచ్చేసి 25 మార్కులు. ఇక లాస్ట్ ఫోర్త్ వన్ 4వ విభాగం వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్లో బేసిక్ నాలెడ్జ్కు 25 ప్రశ్నలకు 20 మార్కులు ఉంటుంది. ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఈ పరీక్ష వ్యవధి వచ్చేసి ఏంటంటే 2 అవర్స్ 2 గంటలు ఉంటుంది. ఈ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఆన్ రిజర్వ్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసము 35% మార్కులు పొందాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసము 33 మార్కులు సాధించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక మెరిట్ జాబితా 3వ దశ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్లో ఏదైతే ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతారో తర్వాత వాళ్ళకు ఇంతకుముందు చెప్పిన రాత పరీక్ష ఉంటుంది. సెకండ్ స్టేజ్లో అందులో కూడా అర్హత సాధించిన వారికి 3వ దశలో ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. వారి సర్టిఫికెట్స్ అన్నీ మరి ఒరిజినలా కాదా అని ఇందులో చెక్ చేస్తారు. తర్వాత వారు ఎందులో అంటే దేని ప్రకారం ఏ విభాగంలో అప్లై చేసుకున్నారో ఆ ట్రేడ్కి సంబంధించిన ఆ వృత్తికి సంబంధించిన
ట్రేడ్ టెస్ట్ను నిర్వహిస్తారు లాస్ట్ స్టేజ్లో. ఇందులో అర్హత పొందిన విద్యార్థికి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి అంతిమంగా వైద్య పరీక్షలు నిర్వహించి రాష్ట్రాలు యూటీల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి జాబితాను బీఎస్ఎఫ్ వెబ్సైట్లో వెల్లడించడం జరుగుతున్నది. ఈ విధంగా 3 దశల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి దీనికి సంబంధించి మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నట్టు ఆగస్ట్ 23, 2025. మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ అందరూ కూడా నోట్ చేసుకోగలరు, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి వెబ్సైట్ అనేది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.